నమస్తే అండి. ఈరోజు మనం ఆయుర్వేద శాస్త్రంలో పెరుగుని గురించి ఏమి చెప్పారు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెరుగులో ప్రత్యేకంగా ఆవు పెరుగు లేదా గేదె పెరుగు. ఈ పెరుగుని సహజంగా తీసుకునేటప్పుడు చాలా పుష్టికరమైంది, బాడీ కూలింగ్ చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. అదే పైత్యహారంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా తగ్గిస్తుంది. దీనిలో ముఖ్యంగా వేడి చేసినటువంటి పెరుగు కూడా కొంతమంది తీసుకుంటారు. అది చాలా జలుబు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, కామన్ గా తీసుకోకూడదు. పెరుగులు రాత్రిపూట నిషేధం అండి. ఒకవేళ తప్పనిసరిగా పెరుగు రాత్రిపూట తీసుకోవాలి అన్నప్పుడు తేనె, నెయ్యి, పెసరపప్పు, ఉసిరిక చూర్ణం గాని వీటిలో కలిపి రాత్రిపూట సేవించవచ్చు. దానివల్ల నిర్భయంగా ఆరోగ్యంగానే పెంపొందించడానికి అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ప్రతి గమనించండి, పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే చాలా పుష్టికరంగా ఉంటుంది, బలవర్ధకంగా ఉంటుంది. చిన్న సూచన రూపంలో చెప్తాను నేను. పిల్లలు లావుగా లేరు, సన్నగా బక్కబడిపోతున్న వాళ్ళకి ఒక సూచన, రాత్రిపూట పెరుగులో బెల్లం కలిపి ఉంచి ఉదయాన్నే కనుక సేవించగలిగితే, రెగ్యులర్ గా కొంతకాలం పాటిస్తే వాళ్ళకి వేరే బలమైనటువంటి ఔషధాలు ఆహారం ఏమి లేకున్నా వాళ్ళు సరిగా తినలేదని తింటున్నారని మీరు బాధపడాల్సిన పర్లేదు. బాగా ఆరోగ్యంగా పుష్టిగా పెరుగుతారు. దీన్ని ఆచరించి చూడండి, ఆరోగ్యంగా ఉండండి, ఆయుర్వేదాన్ని ఆచరించండి. నమస్తే.